2015లో ఆస్ట్రేలియాలో ఉండే ఒక సిటీలో పికింగ్ డక్ అనే కొంతమంది సెలబ్రిటీస్ వచ్చారు. అయితే వాళ్ళని కలవడానికి చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. కానీ అక్కడ సెక్యూరిటీ ఎంత టైట్గా ఉందంటే అక్కడ నుంచి వెళ్ళడం సాహసం అనే చెప్పాలి. అయితే అక్కడ ఉండే ఒక ఫ్యాన్ ఖచ్చితంగా వాళ్ళని కలవడానికి డిసైడ్ అయ్యాడు. ఫోన్లో ఇంటర్నెట్ ఓపెన్ చేసి వికీపీడియాలోకి వెళ్ళి ఆ వికీపీడియా పేజ్ని ఎడిట్ చేసి తను కలవాలనుకున్న సెలబ్రిటీస్కి తిను రిలేటివ్ అని చెప్పి ఆ వికీపీడియా పేజ్లో ఎడిట్ చేశాడు. ఎడిట్ చేయడం అయిపోయిన తర్వాత వాళ్ళని కలవడానికి వెళ్తున్నానని చెప్పి సెక్యూరిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి ఈ వికీపీడియా పేజ్ చూపించి ఆ సెలబ్రిటీస్ యొక్క రిలేటివే అన్నట్టు తిను క్రియేట్ చేశాడు. వాళ్ళు కూడా నమ్మేసేసి లోపలికి పంపించేశారు. అయితే ఆ సెలబ్రిటీస్తో పాటు తిను ఫొటోస్ వీడియోస్ తీసుకోవడమే కాదు వాళ్ళతో కలిసి పార్టీ కూడా చేసుకున్నాడు. అంతా అయిపోయాక కొన్ని రోజుల తర్వాత ఆ సెలబ్రిటీసే వాళ్ళ ట్విట్టర్ పేజ్లో ఇలా ట్వీట్ చేశారు, ఏంటి మనల్ని కలవడానికి మా ఫ్యాన్స్ ఇంత తెగిచ్చారు అని చెప్పి. ఈ మధ్య ఇలా కూడా చేస్తున్నారనమాట. అలాంటి ఇన్సిడెంటే ఇంకోటి జరిగింది. అదేంటంటే 2018లో టర్కీలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే అక్కడ ఒక ఫుట్బాల్ ఫ్యాన్ని బ్యాన్ చేసేసారు లోపలికి రానికుండా. ఎందుకంటే తను వచ్చిన దగ్గర నుంచి వేరే టీంని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో గొడవలు పెట్టుకుంటున్నాడు అనమాట. ఇలా జరగకూడదని బ్యాన్ చేస్తే తను లోపలికి రాలేదులేండి, కానీ బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి క్రేన్స్ ఉంటుంది కదా, అలాంటి క్రేన్ని తీసుకెళ్ళిపోయి స్టేడియం బయట పక్కనే పెట్టుకుని దాన్ని ఇలా లిఫ్ట్ చేసేసి ఇంకా పైనుంచి మ్యాచ్ చూడడం స్టార్ట్ చేశాడు అనమాట. ఆ రోజు ఆ ఫుట్బాల్ మ్యాచ్ గురించి కాదు, ఫుట్బాల్ టీం గురించి కాదు, తన గురించే అందరూ ఎక్కువ మాట్లాడుకున్నారు. అంటే పోలీసులు వచ్చారులేండి, కాకపోతే అప్పటికే మ్యాచ్ అయిపోయింది, మన ఫుట్బాల్ ఫ్యాన్ విన్ అయిపోయాడు.